అయితే ప్రాబబ్లీ ఇంకొక రమణ గారు ఐ డోంట్ నో. చూడండి ఎక్కడ అవుతుందా? ఎస్. సో ఐ స్టార్ట్ విత్ అప్రిషియబుల్ అసెట్స్. మీరు ఆల్రెడీ మ్యాథ్స్ లో ఉన్నారు కాబట్టి యూ ఆర్ వెరీ గుడ్ ఇన్ క్యాలిక్యులేషన్స్. మీరు ఒక క్యాలిక్యులేటర్ తీస్తే యూ విల్ కమ్ టు నో వాట్ ఇట్ ఇస్. ఓకే రైట్. అప్రిషియబుల్ అసెట్స్, డిప్రిషియబుల్ అసెట్స్. ఐడియా ఉంది? అసెట్ అంటే ఏంటండి? ఆస్తి, ఎనీథింగ్, ఆస్తి తెలుగులో చెప్పాలి అంటే అప్రిషియేట్ అయ్యేది ఏంటి, డిప్రిషియేట్ అయ్యేది ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పండి నాకు. అప్రిషియేబుల్ అయ్యేది ఏంటి, డిప్రిషియేట్? ఇట్స్ గెయినింగ్, దెన్ ఇట్స్ కాల్డ్ అప్రిషియబుల్. డిక్రీజ్ అవుతే డిప్రెసివ్. yes. ఎగ్జాంపుల్ ఆటోమొబైల్, యా, కార్, whatever, కార్, బైక్, ఎనీథింగ్, ఫర్నిచర్. ఓకే, ఇంకా కెన్ టెల్ ఎనీథింగ్. ఎలక్ట్రానిక్స్, ఫ్యాంటాస్టిక్. ఎలక్ట్రానిక్స్ అండి. ఎందుకంటే ఈ రోజు మొబైల్ మనం 15K కొంటే లాజికల్ గా ప్రాబ్లీ విదిన్ నెక్స్ట్ 10 days తీసుకెళ్ళినా అది సెకండ్ హ్యాండ్ అయిపోతుంది. ఈవెన్ బై చేసి నెక్స్ట్ సో ఇది 10K నో 12K నో అడుగుతారు. సో విచ్ ఇస్ వెరీ డిప్రిషియబుల్ అసెట్. మరి అప్రిషియబుల్ అసెట్ ఏంటి? అంత ఎక్స్ప్లెయిన్ చేయకుండా షార్ట్ కట్ లో రియల్ ఎస్టేట్ అని చెప్పేస్తున్నాం. అంటే ఈ రియల్ ఎస్టేట్ లో మీకు ల్యాండ్స్ రావచ్చు, ఫ్లాట్ రావచ్చు. లేదండి, గోల్డ్ రియల్ ఎస్టేట్, ఫ్లాట్ రియల్ ఎస్టేట్. సో ల్యాండ్, ఫ్లాట్. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ అంటే కమర్షియల్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ అవ్వచ్చు. ఐ థింక్ ఇట్స్ బెటర్ మీరు రాసుకుంటే మీకు గుర్తుంటుంది. ఇది ఎనీహౌ నాకు గుర్తుంటుంది సార్ అంటే ఓకే. సో అప్రిషియబుల్ అసెట్స్ ఇవి. ఇంకా గోల్డ్, ఆయిల్, డాలర్స్, దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ అప్రిషియబుల్. అయితే మనం ఇవన్నింటిలో ఇన్వెస్ట్ చేయలేము. షేర్స్ అది ఇక్కడ రెలవెంట్ కాదు. రీజన్ ఏంటంటే మనకి అది చెప్పలేము, పెరగొచ్చు పెరగకపోవచ్చు. ఇట్స్ ఆల్ అగైన్ మార్కెట్ బేస్ ఉంటుంది షేర్స్ అనేవి. ఇప్పుడు లాస్ట్ టైం నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయడం బెటరా, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? విచ్ ఇస్ గుడ్. రియల్ ఎస్టేట్ లో ఎందుకు జనాలు ఇన్వెస్ట్ చేయరు? పీపుల్ వై పీపుల్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్? ఎందుకు ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం వెనకాడతారు? ఎస్, కాస్ట్. ద ప్రైస్ ఈస్ హై ఆల్వేస్. మీకు స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ ఫీట్ ఐడియా ఉందా? స్క్వేర్ ఫీట్, స్క్వేర్ యార్డ్. ఓకే రైట్. ఇక్కడ నేనంతా కూడా స్క్వేర్ యార్డ్ లోనే మాట్లాడతాను. రీజన్ ఏంటి అంటే బికాస్ ఓపెన్ ల్యాండ్ నేను మాట్లాడతాను. కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీని స్క్వేర్ ఫీట్ అంటాము, ఓపెన్ గా ఉండే ల్యాండ్ ని స్క్వేర్ యార్డ్ లో అంటారు. ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు రెగ్యులర్ గా చేపిస్తా ఉంటాను. సేమ్ ఒకసారి మీరు మొదలు పెట్టి ఆ కార్నర్ నుంచి కార్నర్ దాకా నడిచి ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వచ్చిందని చెప్పండి. ఆ కార్నర్ నుంచి కార్నర్ ఎంతండి? 13 వచ్చిందా? రఫ్ గా అంత కూర్చోండి. ఇది కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీయా లేకపోతే ఓపెన్ ల్యాండా? సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం? స్క్వేర్ ఫీట్ ఏనా? ఒక స్క్వేర్ యార్డ్ కి 9 SFT అండి. ఇట్స్ బేసిక్ క్యాలిక్యులేషన్. ఎక్కడైనా మీరు ఎవరైనా అడిగితే యూ కెన్ బ్లైండ్లీ టెల్. అందుకే మనం ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటే ఐ మీన్ 2 BHK 3 BHK ఎంత SFT అంటాము. అదే ఓపెన్ ల్యాండ్ కొనే లెక్క అయితే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అంటారు. అదే మీరు అపార్ట్మెంట్ లో ఒక పీస్ తీసుకుంటారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 BHK 2 BHK అనుకోండి, SFTA క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే మీకు UDS అంటారు, అన్డివైడెడ్ షేర్. అన్డివైడెడ్ షేర్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుందో చూసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. ఓకే, కమింగ్ టు ద సబ్జెక్ట్. నా దగ్గర ఎక్కువ LIC వాళ్ళు వీళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. They ask me always, LIC లో ఇన్వెస్ట్ చేయండి అంటారు. ఇస్ ఇట్ వర్త్ టు ఇన్వెస్ట్ ఇన్ LIC? ఇక్కడ చెప్తా నేను. 15 lakhs పాలసీ LIC. ఇది రియల్ ఎస్టేట్ ఒక ప్రాపర్టీ. ఓకే, బయట ఎందుకు మన దాని గురించి చెప్తాను. యాక్చువల్ గా కంపెనీ గురించి ఆల్రెడీ షార్ట్ ఇంట్రడక్షన్ చేస్తాను. 2006 లో స్టార్ట్ అయింది కంపెనీ. ఆయన పేరు శేషగిరిరావు గారు అండి, బి శేషగిరిరావు గారు.
He started in the year 2006 with a land procured by him and his the relatives, ముగ్గురు relatives తో స్టార్ట్ చేశారు. ఎంత అంటే 250-300 రఫ్ గా ఏకర్స్ తో స్టార్ట్ చేశారు. అది లాస్ట్ టూ ఇయర్స్ బిఫోర్ దాకా కూడా 3600 ఏకర్స్ ఉండేది. ఇంత ల్యాండ్ ఎక్కడ ఎక్వైర్ చేశారంటే శ్రీశైలం హైవేకి వెళ్ళే దారిలో. రఫ్ గా చెప్పాలి అంటే మీకు ఆ ఏరియా పేరు కర్త. దిస్ ఇస్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కగూడ టోల్ ప్లాజా ఉంటుంది. అక్కడ నుంచి మీరు శ్రీశైలం హైవేకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కడతాలో ఒక ఏరియా ఉంటుంది. ఇక్కడ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అనేది స్టార్ట్ చేశాడు. ద నేమ్ విచ్ సేస్ బటర్ఫ్లై సిటీ ఎందుకని పెట్టారు అంటే ఆ షేప్ బటర్ఫ్లై సిటీ షేప్ లో ఉంటుంది. సో అందుకని ఆయన బటర్ఫ్లై సిటీ అని పెట్టారు దాన్ని నేను. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి రఫ్ గా 24 కిలోమీటర్స్. అంటే సిటీ నుంచి ఎంత అంటే సిటీకి ఇదివరకు రోజుల్లో ఏంటంటే సిటీ నుంచి మనకి బస్ స్టాండ్ కి ఎంత డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేవారు. ఇప్పుడంతా కూడా ఎయిర్పోర్ట్ కి ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నారు. సో అలా కంపేర్ చేసుకున్నా కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఇట్స్ వెరీ నియర్ 25 కిలోమీటర్స్. మనం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే 33-34 కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్ మనకి. బట్ దిస్ ఈస్ వెరీ నియర్. ఓకే, సో సైట్ వైజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎంత డిస్టెన్స్ ఉంది అనేది? ఇట్స్ క్లియర్ రైట్? హైవే నుంచి ఎంతండి? హైవే నుంచి 1 కిలోమీటర్ లోపు ఉంటుందండి. ఇది హైవే, ఈ లోకల్ సైట్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగి ఉంది. అక్కడ 600 ఫ్యామిలీస్, 50 ఫ్యామిలీస్ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. మెయిన్ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ స్కూల్ కూడా స్టార్ట్ చేశారు 2011 లో. ఇట్స్ ఆల్మోస్ట్ రన్నింగ్ ఫ్రమ్ లాస్ట్ 8-9 years with 2500 students already studying in it. With CBSE syllabus. ఓకే, ఏమేంటి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నా అంటే ఫెసిలిటీస్ ఏంటంటే 600 acres కమర్షియల్ స్పేస్ ఉంది. స్పోర్ట్స్ అకాడమీ ఉంది ఒక 100 acres. నెక్స్ట్ ఫార్మా సిటీ రాకముందు వాళ్ళు ఫార్మా యూనివర్సిటీ ప్లాన్ చేశారు. బట్ రైట్ నౌ దే ఆర్ చేంజింగ్ టు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కానీ స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. ఏంటి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఆ వెంచర్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవుటర్ రింగ్ రోడ్, ఓఆర్ అంటారు, ఐడియా ఉందా? ఓకే, ఇది ఎయిర్పోర్ట్ అనుకోండి. ఇట్లా వెళ్తే ఇది బెంగళూరు హైవే. ఓకే, ఇట్లా వెళ్తే ఇది శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇది 22 కిలోమీటర్స్ ఉంటుంది. నేను మీకు అర్థం అవడం కోసం షార్ట్ కట్ పెడతాను. ఇది ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. ఓకే, ఇదే అవుటర్ రింగ్ రోడ్ కొంచెం ముందుకు వెళ్తే ఇటు వెళ్తే ఇది సాగర్ రోడ్ అంటారు. ఓకే, అంటే మనం శ్రీశైలం హైవే, శ్రీశైలం ఇక్కడ ఉందనుకోండి నవమా ఫారెస్ట్, ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళొచ్చు, లేదంటే సాగర్ హైవే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ చాలా మంది ఇదే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే రీజన్ దిస్ ఇస్ ద నియరెస్ట్ ప్లేస్ అన్నమాట. ఓకే, సో ఇది మన ఎఫ్బిసి. ఓకే, ఏంటి 2006 లో స్టార్ట్ అయినప్పుడు సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే మీకు అర్థమైపోతుంది. అక్కడ ప్రైస్ 1000 రూపీస్ ఉందండి పర్ స్క్వేర్ యార్డ్. అంటే 500 కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. 500-800 పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ స్క్వేర్ యార్డ్ సైజెస్ వచ్చేసి అంటే ప్లాట్ సైజ్ వచ్చేసి 167, 200, 267 అలా ఉంటాయి. 300, 325, 400, 525, 600 is the maximum size. ఇవి సైజెస్, ప్లాట్ సైజెస్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే స్క్వేర్ ఫీట్ లో కొలిచారో ఇంటూ 9 కొట్టేస్తే మీకు స్క్వేర్ యార్డ్ వచ్చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద స్క్వేర్ యార్డ్ సైజెస్, ప్లాట్ సైజెస్ అన్నమాట. ఓకే, సో నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. ఇప్పుడు సైట్ మీరు చూసారు కదా, సైట్ అదే వీడియో చూసారు కదా. 267 స్క్వేర్ యార్డ్స్ 2006 లో ఇంటూ 1000 రూపీస్ కి పర్చేస్ చేస్తే ఎంత పెట్టుకోమట్టు వాళ్ళు? సింపుల్ 2,67,000. ఓకే, రైట్ నౌ ఇది ఎంత ఇయర్? 2019. అక్కడ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా? అఫ్గా ఎంత ఉండొచ్చు? 7,000. ఎంత ఉంటుంది రావణ గారు? 8,000. అంతేనా సార్? మన పారడైస్ లోనే 8,500 మనం అమ్మాం సార్. మనం కొన్న నేను కొన్న 7,400. అవునా? ఇప్పుడు రీసెంట్ గా ఏం సార్ 8,500. అప్పుడు లోపల ఎంత ఉంటుంది? ఆల్రెడీ డెవలప్ అయిపోయింది.
ఆల్మోస్ట్ 10, 12. 10 వేసుకుందాం, ఐడియా వస్తుంది. యాక్చువల్గా సిట్టింగ్ అయ్యి మీరు మాట్లాడితే డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడుకుంటే 995 ఇస్తారు. బట్ యాక్చువల్ గా అయితే 10,000 ఎవరు తగ్గట్లేదు. మార్కెట్ రేట్ 10,000 ఉంది అక్కడ. అంటే ఎంత అండి? 26. డిఫరెన్స్ ఎంత? 24 lakhs ఆల్మోస్ట్. ఎంత? 24. సరే 24 lakhs ఓకే, రఫ్ చేస్తాం. ఇది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. మనకు వచ్చే మనీ ఎందుకు ఇంత పెరిగింది? నిజంగా పెరుగుతుందా అంటే ఎస్, ల్యాండ్ ఒకటే అప్రిషియేట్ అవుతుంది, ఇంకేది అప్రిషియేట్ అవ్వదు. మొబైల్ అప్రిషియేట్ అవ్వదు, పేపర్ అప్రిషియేట్ అవ్వదు, ఫర్నిచర్ అవ్వదు, ఎలక్ట్రానిక్స్ ఇవేం అవ్వవు. ఓన్లీ థింగ్ ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది. ఇది ప్రోడక్ట్. సో యూ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ప్రోడక్ట్. మీరు ఏదైనా సరే బిజినెస్ చేయండి, ఐ డోంట్ మైండ్. మీరు అది క్యూటీ చేసుకోండి, లేకపోతే ఆన్లైన్ హోమ్ బేస్ చేయండి, లేకపోతే ఇంకేదైనా చేయండి, ఎలక్ట్రానిక్స్ అయినా చేయండి. ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత కస్టమర్ హ్యాపీ అవ్వాలి. ఈ రోజు నేను పెట్టిన డబ్బులు ఎప్పుడు కస్టమర్ హ్యాపీ అవుతాయంటే రెండే. మనం ఈ రోజు ఒక కస్టమర్ ని హ్యాపీ చేయాలంటే రెండు ఉంటాయి. అయితే ఫుల్ గా భోజనం పెట్టాలి, వాళ్ళకి కడుపునిండా భోజనం పెట్టాలి, రోజు పెట్టలేదు. నెంబర్ 2, వాళ్ళకి ఏదైనా మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి, విచ్ షుడ్ అప్రిషియేట్. దాని కాస్ట్ పెరుగుతూ ఉండాలి. అలాంటి రిజల్ట్ ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. దాని నుంచి మీకు 4 రిఫరెన్స్ ఈజీగా వస్తాయి. సింపుల్. ఇంకోటి థర్డ్ థింగ్, ఈ కంపెనీ ఉన్న మెయిన్ ఇంకోటి ఏంటంటే దే స్పీక్ హానెస్ట్. వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చేస్తారు. దే డోంట్ ఎంటర్టైన్ క్రూడ్ థింగ్స్. వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మనం చెప్పేసి ఫాల్స్ ప్రామిస్లు చేస్తా ఉంటే దే డోంట్ యాక్సెప్ట్. అయితే ఓకే రైట్, వెంచర్ బెనిఫిట్, వెంచర్ హైలైట్స్ ఏంటనేది కూడా నేను చెప్తాను. ఈ ఫార్చ్యూన్ కంపెనీ అనేది ఏదైతే ఉందో ఇది ప్రిఫిక్స్ అండి. ప్రతి చోట ఫార్చ్యూన్ అనేది కామన్ గా వస్తుంది, మిగిలిన వెంచర్ నేమ్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ బటర్ఫ్లై సిటీ అనేది మెయిన్ హబ్ అన్నమాట. అది ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ అని. ఇక్కడ ఏదైతే కంపెనీ ఉందో ఇలాంటివి సిటీలో వాళ్ళకి మొత్తం 3 ఉన్నాయి. నంబర్ 1 ఇన్ అమీర్పేట్, నంబర్ 2 హియర్, నంబర్ 3 జూబ్లీ హిల్స్, నంబర్ 4 ఇది. ఇక్కడే ఫార్చ్యూన్. నేను అందుకే సైట్ విజిట్ చేయండి ఒకసారి ఫ్యామిలీతో అని చెప్పింది అదే రీజన్. మీరు కూడా వీలుంటే ఒకసారి సండే విత్ ఫ్యామిలీ సైట్ విజిట్ చేయండి. సో యూ విల్ కమ్ టు నో వాట్ ఇట్ ఇస్. దాంట్లోనే ఆల్మోస్ట్ మనకి స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్ని. ఇది లేదు అనుకుండా నేచురల్ లేక్, పార్క్, ఇంకా ఆల్మోస్ట్ ఏంటండి చూసారా? వీడియో చూపించారా? సూపర్ సూపర్. అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ వాట్ టైం మేనేజ్మెంట్. మీకు దొరికితే 1-2 hours టైం లో how properly you are utilizing is very important. Because see, we do business with strangers. The toughest thing చెప్తాను చూడండి. మనం మన రిలేటివ్స్ తో కన్నా కూడా స్ట్రేంజర్స్ నమ్మించడం చాలా కష్టం. Very toughest thing. But when they believe, they will give very wonderful business compared to relatives. మన రిలేటివ్స్ కూడా అంత గుడ్ బిజినెస్ ఇవ్వరు, బట్ స్ట్రేంజర్స్ విల్ గివ్ యూ వండర్స్. ఎగ్జాంపుల్ మాకు రవీంద్ర గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. హీఈస్ ఆల్మోస్ట్ 66 years ఏజ్, ఓల్డ్ మ్యాన్. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తారు, SBI ఇన్సూరెన్స్ అవి చేస్తా ఉంటాడు. ఆయన హీస్ రైట్ నౌ హిస్ సన్ ఈస్ ఇన్ ఆస్ట్రేలియా. హీ వాంట్ టు ట్రావెల్ దేర్, బట్ యు నో హౌ హీ వాంట్ టు ట్రావెల్? హీ వాంట్ టు ట్రావెల్ ఆన్ హిస్ ఓన్. ఈ ఏజ్ లో 68 years లో ఆయనకి 2 లక్షల ఫ్లైట్ టికెట్లు ఎక్కడ వస్తాయి? విదిన్ 2-3 months స్పాన్ లో ఎలా వస్తాయి చెప్పండి? వెరీ డిఫికల్ట్. ఏ జాబ్ చేసినా రావు. బట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇట్స్ పాసిబుల్. ఇంకోటి హానెస్ట్ గా మనం వీ డోంట్ సే లై అండ్ వీ డోంట్ పుష్ పీపుల్, అండ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు పీపుల్ బిజినెస్. మనుషులు మనీ కడితేనే వస్తాయి అనేది లేదు. మనీ సర్క్యులేషన్ కాదు. ఇట్స్ వెరీ సింపుల్. కాన్సెప్ట్ ఇస్ వెరీ సింపుల్. ఓకే, సో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం చెప్పాను. ఓకే, కమింగ్ బ్యాక్ టు క్యాలిక్యులేషన్స్. ఓకే, మీరు ఇక్కడ ఆల్రెడీ యూఆర్ బోర్న్ మెచ్యూర్డ్ దాన్ టెలింగ్ ఆల్ దీస్ సింపుల్ థింగ్స్. వెరీ షార్ట్ కట్ లో చెప్తాను. ఇక్కడ దాకా వెళ్తానికి కంపెనీ క్యాబ్ ఫ్రీ ఇస్తుందండి. యూ డోంట్ నీడ్ టు పే మనీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆఫ్టర్నూన్ అయిపోతే ఇట్ ప్రొవైడ్ ఫ్రీ లంచ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 hours 2 hours ట్రావెల్ చేసి వెళ్ళాలి కదా సిటీ నుంచి. వెళ్తానికి అక్కడికి వెళ్ళిన మళ్ళీ మనం 1 hour 2 hours స్పెండ్ చేస్తాం అక్కడ. మనకు తెలియకుండానే స్పెండ్ చేస్తాం. ఇట్స్ బికాస్ ఇట్స్ వెరీ బిగ్ వెంచర్, స్మాల్ కాదు. వీళ్ళు ఆల్రెడీ ఒక 25 acres వేద పాఠశాలకి ఆల్రెడీ డొనేట్ చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. వాళ్ళకున్న 3,600 acres ఆఫ్ ల్యాండ్. ఓకే, వెరీ సింపుల్. ఎందుకు నేను LIC పే చేయను, ఇదే ఎందుకు పే చేస్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విల్ కమ్ టు నో వాట్ ఇట్ ఇస్. సో ఇది రబ్ చేసేస్తాను. మీకు అర్థమైంది కదా రేట్ పెరుగుతుంది అనేది.
సో ప్రొడక్ట్ గురించి మీరు చేయొచ్చా లేదా అనేది ఏమన్నా ప్రాబ్లం ఉందా? నథింగ్. చేయొచ్చు కదా? నథింగ్, ఓన్లీ వన్ డౌట్. ఎవరైనా ఇప్పుడు ప్రెసెంట్ గా మేము మాట్లాడినా కూడా ఇన్వెస్టర్స్ చాలా తక్కువ అమౌంట్ ఉన్నది ప్రిఫర్ చేస్తారు. Correct. లైక్ 3,000, 4,000. ఎస్ ఒకసారిగా 10,000 పెట్టి తీసుకోవాలన్న దానికి ఆలోచిస్తారు. ఓకే, అది నేను మీకు చెప్తాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs సరే 267 yards ప్లాట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం అవుతుంది. 267 square yards అట్ ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చేసి 7,500 నడుస్తుందండి ఓకే. వేరే ప్రాజెక్ట్ లో. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్స్ చేయాలి సార్. ఐ ఆల్వేస్ ఆస్క్ పీపుల్ 2002500 2 20 మీరు calculate 200 చేయండి. మీరు మ్యాథ్స్ 20,02,500 sir. చేయండి. మీరు కొంచెం వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేస్తేనే అర్థమవుతుంది, లేదా నోబడి విల్. లేదు మీరు క్యాలిక్యులేట్ చేయాలి. టూ 267 స్క్వేర్ యార్డ్స్ సైజ్ ఉన్న ప్లాట్ 7,500 పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్. అప్పుడు ఎంత వస్తుంది ప్రైస్? టోటల్ ప్రైస్ ఎంత? మీరు కొనుక్కున్నారు సార్, నేను మీకు అమ్ముతున్నాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు డెఫినెట్లీ. 20 ఓకే ఓకే సార్, రఫ్ గా అందుకే నేను 20 lakhs చేశాను. ఓకే, 20 lakhs ఇస్ ద ప్రైస్, ప్లాట్ ప్రైస్. 20 lakhs పెట్టి ఎవరు కొంటారు? ఇందాక కాస్ట్ మ్యాటర్ అని చెప్పాను కదా నేను, దట్స్ ద రీజన్. ఓకే, 20 lakhs పెట్టి మనం ప్లాట్ తీసుకోవాలి అంటే ఒక కామన్ మ్యాన్ తీసుకోలేడు. నేను బ్యాంక్ లోన్ ఇస్తాను, తీసుకుంటాడా? అఫోర్డ్ చేస్తారు, Definitely. ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే బికాస్ సి పీపుల్ ఆల్వేస్ హ్యావ్ టూ థింగ్స్ ఇన్ దేర్ మైండ్. బ్యాంక్ లోన్ వస్తుందంటే ప్రాజెక్ట్ జెన్యూన్. క్యాష్ ఉన్నా కూడా పెట్టాలన్నా అక్కడ ఏమవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుంది. ఎస్ అండ్ ఒక్కసారిగా సమ్ అమౌంట్ పెట్టేటప్పటికి ఓకే, వాళ్ళకు భయం ఉంటుంది. అంటే Yes. 10 లక్షలు పెడుతున్నాం ఎలా ఉంటుందో. ఏం లేదు, సింపుల్ చెప్తాను. బ్యాంక్ లోన్ అంటే బ్లైండ్ పెడతారండి పీపుల్. ప్లాట్ యాక్చువల్ గా మోటివేజ్ అవుతుంది బ్యాంక్ లోన్. బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడు, ఇన్ కేస్ అది ఏమైనా ఫ్రాడ్ అయినా ఏదైనా వాడు ముందే చూసి ఇస్తాడు. కాబట్టి సెక్యూర్. పీపుల్ నో నీడ్ టు వరీ మచ్. పీపుల్ ప్రాజెక్ట్ ఇస్ జెన్యూన్ అని ఒక బ్లైండ్ బిలీఫ్. నెంబర్ వన్. అంటే రాదు కదా, లోన్ రాదు కదా. ఎస్ ఆబ్వియస్ గా. ఓకే, ఎంత వస్తుంది ప్రాజెక్ట్ లోన్? నాకు తెలిసినంత వరకు 80%. మినిమం 50% అండి, ఓకే. మాక్సిమం 90 దాకా వస్తుంది. డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్. ఇప్పుడు నిన్న మాకు వచ్చిన ఆయన ఒక ఆయన అమెజాన్ నుంచి వచ్చాడు. ఒక ఆయన బలరామ్ గారు అని చెప్పి, ఈ వర్క్స్ ఇన్ అమెజాన్. ఆయన ప్రొఫైల్ కి ఆల్మోస్ట్ 70 to 80% వస్తుంది. ఎందుకంటే కంపెనీ మంచి కంపెనీ కదా. అంతకుముందు టీసీఎస్ నుంచి ఒక ఆయన వచ్చాడు, రాజ్ గారు. టీసీఎస్ కి నంబర్ 1 నేమ్ ఉంది, ఆయనకి 80% డెఫినెట్ గా వస్తుంది. సో we always say 50% is minimum. ఓకే, సో 50% అంటే 20 lakhs or 10 lakhs వచ్చేసింది కదా. ఇంకా 10 lakhs. 10 lakhs లో వాళ్ళు ఫస్ట్ ఒక 5 lakhs డౌన్ పేమెంట్ చేస్తారు కస్టమర్స్. ఇంకా రిమైనింగ్ 5 lakhs ఉంటుంది. ఈ 5 lakhs మనం ఐదర్ పిఎల్ నుంచి తెచ్చుకోవచ్చు, పర్సనల్ లోన్స్ కానీ. బేసిక్ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ పే చేస్తారు. ఎందుకంటే 20 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళ మైండ్ లో 20 ఉంటుంది. వర్స్ట్ సిచ్యువేషన్ లో 5 lakhs దే డోంట్ మైండ్. అలాంటి కస్టమర్స్ వస్తారు మనకి. ఒక వారంలో రాకపోయినా మనకు వచ్చిన నష్టం ఏం లేదు. 1,500, 3,600 తో కంపేర్ చేస్తే మనకి విల్ జెన్యూన్. 1,500, 2,000 నా ప్రాఫిట్స్ కాదు కదా. దీస్ ఆర్ వెరీ బిగ్ ప్రాఫిట్స్ అండ్ ఇట్స్ వెరీ జెన్యూన్ ఇన్కమ్. ఎలా అంటే ఐ విల్ టెల్ యూ. సో ఇది ఫస్ట్ ఏం చేస్తారంటే ఈఎంఐ, ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. 50% బ్యాంక్ లోన్ విత్ ఈఎంఐ. ఈఎంఐ కూడా ఎలా వస్తుందంటే అది కూడా నేను మీకు అది షో యూ. ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఒకటి ఉంటుంది యాప్, అది ఇన్స్టాల్ చేసుకోండి. సో యూ కమ్ టు నో వాట్ ఇట్ ఇస్. ఎంత అని చెప్పాను నేను లోన్? ఒక సరే 15 lakhs అనుకుందామండి. వాళ్ళ ప్రొఫైల్ బాగుంది, 15 lakhs లోన్ వచ్చింది. ఎంత ప్రిన్సిపల్ అమౌంట్? 20. lakhs. మెయిన్ అయితే
5 lakhs ఆల్రెడీ డౌన్ పేమెంట్ చేస్తాం కదా మనం. ఇంకా రిమైనింగ్ 15 lakhs కి మనం లోన్కి వెళ్తున్నాం, బ్యాంక్ లోన్. 15 lakhs ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఎంత 9.25 ఎంత ఉంటుంది, ఏదో యాజ్ పర్ బ్యాంకింగ్ రూల్స్. ఓకే, లోన్ టెన్యూర్ ఎంత పెట్టుకుందాం, 20 years పెట్టుకుందాం. ఓకే, క్యాలిక్యులేట్. ఈఎంఐ ఎంత పడుతుంది? 14,000 చేయదు, 13,000. 13,738 పడిందండి. ఒక 14 వేసుకుందాం. విల్ మేక్ ఇట్ 14,000. ఫ్యాక్ట్ చెప్పాలి అంటే దే ఆర్ lakhs and lakhs of people who want to invest in a very good thing. అది ఏదైనా అవ్వచ్చు. డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎగ్జాంపుల్ చెప్తాను, 1 lakh శాలరీ ఉన్న వాళ్ళు కార్పొరేట్ కస్టమర్స్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీరే ఉన్నారు, మీకు 30,000 అయినా వస్తుంది కదా. సో 30,000 అనుకుంటే రఫ్ గా బేసిక్ గా బ్యాంక్ వాళ్ళు ఏం చూస్తారంటే దీంట్లో 50% తీసేస్తారు, 30 to 50% ఎక్స్పెన్సెస్ కింద తీసేస్తారు. సో మీరు ఒక 15K to 20K, 20 కాదు 15 to 18 సేవింగ్స్ చేసుకోవచ్చు అని క్యాల్కులేట్ చేసుకుంటాడు బ్యాంక్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్స్. సో మన టార్గెట్ అంతా లోన్ అంటే 40 to 50,000 శాలరీ ఉందామని పట్టుకుంటే ఆటోమేటిక్ గా సేల్ జరిగిపోతుంది. ఈ సేల్ మనకి 1 day లో జరగవచ్చు, 1 week లో జరగవచ్చు, 10 days లో జరగవచ్చు, 2 months లో జరగవచ్చు, 4 months లో జరగవచ్చు. బట్ డోంట్ వరీ అబౌట్ సేల్. మీరు చేయాల్సి అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, రిఫర్ చేయండి, తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నా టీం ఉంటారు, అంత బాగా ఎవరో ఎనీబడి కెన్ కమ్ హియర్ అండ్ టెల్ దెమ్. మీరేం చెప్పాలి అంటే సింపుల్, మంచి ప్లాట్ ఉంది, మీరు తీసుకుంటారా, ఇన్వెస్ట్ చేసుకోండి, అది రేట్ పెరుగుతుంది అంతే. ల్యాండ్ గురించి బేసిక్ గా తెలిసిన వాళ్ళు అయితే అసలు మాట్లాడరు, వాళ్ళకి తెలుసు ఎందుకంటే పెరుగుతుంది అని. ఫ్యాక్ట్ చెప్పాలి, నేను అలా వచ్చినోడిని. నేను ఎందుకు ఫిల్మ్ ప్రమోషన్స్ అన్ని పక్కన పెట్టి నేను రియల్ ఎస్టేట్ లోకి వచ్చానంటే నేనే చెప్తాను ఒక ఎగ్జాంపుల్. నాది చెప్తాను, నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో వీళ్ళు కంటున్నాను, నేను బయట ఎందుకు మాట్లాడడం, నేను ఎందుకు ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎందుకు నచ్చింది ఇది. ఐ బాట్ ఇట్ ఫర్ 7, ఐ థింక్ ఈ మాట పని చేస్తున్నాను, 7,400 కొన్నానండి నేను. ఎంత పర్ స్క్వేర్ యార్డ్? ఎన్ని కొన్నాను? 267 స్క్వేర్ యార్డ్స్ కొన్నాను. ఎక్కడ ఎంత నేను మీకు చెప్పాను కదా, ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది, కరెక్ట్ గా హైవే నుంచి 1/2 kilometer ఉంటుంది. అక్కడ ప్రొఫెషనల్ పారడైస్, ఫార్చ్యూన్ అనేది కామన్ నేమ్ అంది, ఫార్చ్యూన్ ప్రొఫెషనల్ పారడైస్, FPP అంటారు. దాంట్లో లేఅవుట్ నంబర్ 8 లో కొన్నాను. ఎంత అంటే రూపీస్ 7,400 పర్ స్క్వేర్ యార్డ్ కొన్నాను. ఎంత అయిందండి కాస్ట్? అది 20 lakhs. 19,75,800. సో రఫ్ గా 20 lakhs అనుకుంటాను. ఓకే, దిస్ ఈస్ యాక్చువల్ గా దీని మార్కెట్ ప్రైస్ మేము బయట ఒక కస్టమర్ అడిగితే మాత్రం 8,500 చెప్తాం. ఆయన నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అనుకుంటే ఇది కట్ ఆఫ్ ప్రైస్ అంటాం. ఇది కట్ ఆఫ్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్, ఇది ఎంపీ, ఇది సిపి. మనం ఏ కస్టమర్ సైట్ లో తీసుకొచ్చినా ఎంపీ చెప్పే తీసుకురావాలి, మార్కెట్ ప్రైస్ చెప్పే తీసుకుని రావాలి, సిపి చెప్పి తీసుకురాకూడదు. ఎందుకంటే సిపి చెప్పి మీరు తీసుకొస్తే మళ్ళీ కస్టమర్ వచ్చిన తర్వాత నెగోషియేట్ చేస్తాడు. వీ కెనాట్ సెల్ బియాండ్ దట్, వీ లూజ్ అవర్ ఇన్కమ్. మనం లూజ్ ఎందుకు అవుతామంటే ఈ 7,400 లో మనకి 5% ఇస్తారు ఎంట్రీ లెవెల్ లో జాయిన్ అయిన వాళ్ళకి. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్లో 8% ఇస్తారు, థర్డ్ లెవెల్లో 11% ఇస్తారు, ఫోర్త్ లెవెల్లో 13 దాకా ఇస్తారు. సో దీస్ ఆర్ ద లెవెల్స్. సో ఇనీషియల్ గా ఇక్కడ 1 lakh కి 5,000 వస్తుంది స్టార్టింగ్ కాబట్టి. ఫస్ట్ ప్లాట్ లో 5,000 ఇంటూ 20 lakhs. సో 20 lakhs అంటే 20 times కదా, ఎంత రఫ్ గా 1 lakh only. సో దిస్ ఈస్ మై హిడెన్ ఇన్కమ్. అంటే ఈ 7,400 లో మీరు కస్టమర్ ని 8,500 కి తీసుకొచ్చినా కూడా కంపెనీ 7,400 కి సేల్ చేస్తుంది. ఇది కట్ ఆఫ్ ఇంకా, దట్స్ ద ఫైనల్ ప్రైస్. ఎవరైనా ఖచ్చితంగా అడుగుతారు. సో మీరు ఇదే చెప్పి తీసుకొస్తే యూ లూజ్ దట్ మనీ. ఎందుకంటే ఈ 1 lakh అనేది మీకు వచ్చే అమౌంట్. 1 lakh ఈజ్ వెరీ స్మాల్ అమౌంట్.
నాట్ బిగ్ అమౌంట్. Maybe. ఓకే, ఇది ఎప్పుడు నేనంటే ఫిబ్రవరిలో బై చేశాను నేను. ఐ థింక్ 4th or 5th, ఐ డోంట్ రిమెంబర్ ద డేట్. ఫెబ్ అని చెప్తున్నాను. ఫెబ్ 2019 లో నేను పర్చేస్ చేశానండి. ఇది ఎంత ఇప్పుడు? మే కదా. అదే ఎఫ్పిపి LP8 పక్కన ఎఫ్పిపి LP15 అని చెప్పి ఇంకో ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. దాని పక్కనే ప్రైస్ ఎంత ఉందో తెలుసా? ఇప్పుడు కట్ ఆఫ్ ప్రైస్ ఎంపీ చెప్పి కట్ ఆఫ్ ప్రైస్ వచ్చేసి 8,500, కంపెనీ ప్రైస్ వచ్చేసి 9,500, 10,000 కూడా చెప్తున్నారు నార్త్ ఈస్ట్ ప్లాట్ అయితే. సో ఇప్పుడు రఫ్ గా చెప్పండి, 8,500 per square yard into 267 ఎంత? 22 lakh 69,500. ఎంత అండి? 22 lakh 69,500. కొంచెం మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయినట్టున్నారు కదా కొంచెం. నేను బిస్కెట్స్ మీ ముందే తీసుకున్నాను. నేను మా దగ్గర స్పెషల్ గా ఏం కల్పించలేదు. అంత పెద్ద స్వీట్ షాప్ లో వాడేం కలిపి నేను కూడా మీతో పాటు తింటాను. మీరు మరీ ఆ ధర్మంగా ఉండకూడదండి ప్రతిదీ. నాకు అంతా టెన్షన్ ఇంటికి లేట్ అవుతుంది. ఇట్స్ ఓకే, 10 minutes సార్. సో ప్లీజ్ తీసుకోండి, పాస్ చేయండి. మీరు కూడా తీసుకోండి. ఇంకా మీరు కంప్యూటర్ మీరు బిజినెస్ కూడా తీసుకుంటారా? క్యాలిక్యులేట్ చేయలేదు ఎవరు? 22. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ. అదే ఆన్సర్ కదండి. నో, వెన్ యూ డూ యూ రిమెంబర్. మీ పిల్లలు వదిలి పెడతారా? అదే ఆన్సర్ అంటే పొరపాటున వదిలి పెడతారు. 22 lakhs 69,500. పైన క్యాలిక్యులేట్ చేయండి. ఎంత ఇది ఎంత వస్తుంది? 22 lakhs 69,000. 22 6950. 500. ఓకే, పైన ఎంత వచ్చింది? Right, sir. 19 lakhs. 1975. 74 into 267. 1975,800. డిఫరెన్స్ ఎంత? 2 lakhs 2,80,000. 2,93,700. 2 lakh 93,700. అంతేనా? ఎన్ని మంత్స్ డిఫరెన్స్? మార్చ్, ఏప్రిల్, మే, 3 months. డివైడ్ బై 3 కొట్టండి. Almost lakh. ఈ క్యాలిక్యులేషన్ ఎంత? 97,900. 97,900. 900 ఇది నా అప్రిషియేషన్. per month. ఇప్పుడు నేను మీతో స్పెండ్ చేశాను. ఈ రోజు నేను వర్క్ చేసినా చేయకపోయినా నాకు 97,000 లో అంటే పర్ డే నాకు 3,000 ఎంత వస్తుంది. That's the reason I'm spending time with you. This is what. ఇదే మీకు చెప్దాం. 3,263. టైం వేస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. వీ హ్యావ్ సపరేట్ అదర్ ఇన్కమ్. ఎండ్ ఆఫ్ ద డే వద్దనుకున్నాను ఈ రోజు ఈ ప్లాట్ సేల్ చేసేస్తే ఐ గెట్ దిస్ మనీ. వద్దనుకుంటు ఇది నా పర్సనల్ గా ఇన్వెస్ట్ చేస్తే, సార్ నేను ఇన్వెస్ట్ చేయలేదు, నాకు 1 రూపీ కూడా లేదు, యూ డోంట్ పుల్ మీ ఆర్ పుష్ మీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. నాకు డబ్బులు ఏం లేవు, కొన్నాను, అమ్మించాడు. యూ డూ దట్, యూ మేక్ దెమ్. మీకు ఇంట్రెస్ట్ లేదు సార్. చాలా మంది పీపుల్ ఉంటారు. ఇందాక నేను LIC దగ్గర ఆపేశాను కదా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో విల్ కమ్ టు నో వై ఇట్స్ ద వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్. LIC కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, బాండ్స్ కానీ, వై ఆల్ దీస్ ఆర్ బుల్షిట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే నేను మీకు చిన్న క్యాల్కులేషన్ చెప్తా, యూ టెల్ మీ. సార్ పాయింట్ వస్తే దీన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా సేల్ చేయాలి? ప్రమోషన్స్ యూ హ్యావ్ కస్టమర్స్. ఓకే, 2 types ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి మీకు. ఒకటి డైరెక్ట్ ఇన్కమ్, 2 టీమ్ ఇన్కమ్. ఓకే, డైరెక్ట్ ఇన్కమ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ మీరు సేల్ చేశారు డైరెక్ట్, ఎవరో ఫ్రెండ్ సర్కిల్ ఎవరో ఉన్నారు, వాళ్ళకి చెప్పారు ఇట్లా ఏదో సైట్ బాగుందంట, సైట్ విజిట్ తీపించాడు చాలు. సైట్ విజిట్ కి వస్తే దే విల్ సీ ద సైట్ అండ్ దే విల్ బై. ఏదో ఈ రోజు బాగా కొనకపోవచ్చు, రేపు ఎల్లుండి ఎప్పుడైనా కొనొచ్చు.
అక్కడ కూర్చొని ఆయన సైలెంట్ కూర్చున్నాడు. నేను చెప్పిన నంబరు హస్బెండ్ వాళ్ళ చెప్పండి సార్, వైఫ్ హస్బెండ్ కాదు సార్. ఆయన హస్బెండ్ అయ్యి ఉండి వైఫ్ గోల్డ్ తీసుకెళ్లి పెట్టి ఆయన ప్లాట్ లో పెట్టి. నేను ఇంతవరకు ప్లాట్ చూడలేదు సార్, జస్ట్ సైట్ చూడలేదు. హీ డిడ్ంట్ సీ. అంటే నేను ఏదో చూసాను, సైట్ చూసినా, నేను కొన్న వెంచర్ లో ప్లాట్ అయితే చూడలేదు. ఓకే, నేను వీళ్ళు పిలిపించింది ఏంటంటే వీళ్ళేదో చెప్పేసి మీకు ఏదో ఇంత స్ట్రేంజర్స్ తీసుకొచ్చేసి ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ బిలీవ్, జస్ట్ సీ దేర్ అండ్ టెల్ మీ వాట్ ఇట్ ఇస్. ఓకే సరే, ఎనీహౌ డైరెక్ట్ ఇన్కమ్ గురించి చెప్తాను. ఎందుకని ఆయన గోల్డ్ పెట్టాడంటే గోల్డ్ కన్నా ఆల్మోస్ట్ ఇది 7-8 టైమ్స్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్. ఈ రోజు రేపట్లో కొంచెం ఎడ్యుకేటెడ్ లేడీస్ ఎవరు కూడా దే ఆర్ నాట్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ సమ్ అదర్ ప్లేసెస్, దే వాంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, సో దే వాంట్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఓకే, ఇది డైరెక్ట్ ఇన్కమ్, ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ చెప్తాను. డైరెక్ట్ ఇన్కమ్ లో మీకు 5% వస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్ లో మినిమం 3% వస్తుంది. అయితే ఇండైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటంటే యూ కెన్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ సేల్స్. మీ కస్టమర్స్ ఎవరైతే అవుతారంటే నియర్ అండ్ డియర్, స్ట్రేంజర్స్, ఎనీబడి. ప్రమోషన్స్ ఎలా చేసుకోవచ్చు అంటే మీకు OLX, క్విక్కర్, న్యూస్ పేపర్స్, ఇంకా ఏంటండి FB, వాట్సాప్, ఇన్ని మీడియంస్ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఏం లేదు, సింపుల్. నేను ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ పంపించానో అది స్టేటస్ లో పెట్టండి చాలు. అడుగుతారు ఏంటి అని. వాళ్ళు యాడ్ కి ఎంత అని తీసుకుంటారు. ఫ్రీ యాడ్స్ ఉన్నాయి మేడం. ఫ్రీ యాడ్స్ మినిమం 2 ఉంటాయి కదా. నో సార్ 3. Two years, sir. ఇంతకు ముందు 3 ఉండే, ఇప్పుడు 2 ప్రైస్ ఫ్రీ యాడ్స్ ఉంటాయి, యూ కెన్ పోస్ట్ ఇట్, సింపుల్. అదొకటి. అలా మీ కస్టమర్స్ వస్తారు. లేదు మీ దగ్గరలో ఉంటారు, ఎక్కడో కాదు. ఆమె ఏంటంటే డైరెక్ట్ డేటా కొనుక్కుంటున్నారు. డేటా అంటే మీ కస్టమర్స్ ఎక్కడో ఉంటారు, మీ మొబైల్ నంబర్ లో ఉంటారు. స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ లో మీ మొబైల్ లోనే ఉంటారు. ఎవడు ఇంట్రెస్ట్ ఉందా, ఏదో బాగుంది చూడు ఒకసారి, చూడమని చెప్పండి. నేను మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమంటున్నానా? వాళ్ళకి ఆల్రెడీ ఏదో ప్లాన్ ఉంటుంది, ఇల్లు కొందామనో ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే సార్, ఇదో రోజుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నాకు మోహన్ బాబు గారు చెప్పింది బాగా గుర్తుంది. ఏంటంటే భూమి మీద 70 to 80% వాటర్ ఉంది, రిమైన్ 20% ల్యాండ్ ఉంది. ఆ 20% ల్యాండ్ లో కూడా 10% మనకు పనికొచ్చేది. ఆ 10% లో కూడా 5% మనం యాక్చువల్ యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఆ 5% లో ల్యాండ్ అనేది ఇట్స్ వెరీ ప్రీషియస్ అన్నమాట. అందుకని మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు మనం కండెమ్ చేయదు అని చెప్తా ఉంటాడు. జేబీరీ ఓనర్ తెలుసు కదా మీకు, మురళీమోహన్ గారు. ఈ ఆల్వేస్ ఈ రోజు అన్ని క్రోడ్స్ ఎలా సంపాదించండి, దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఇది డైరెక్ట్ ఇన్కమ్. అంటే 1 lakh మీరు ఈజీగా సంపాదించవచ్చు ఇక్కడ. ఒక సింగిల్ సేల్ అయితే చాలు, విల్ గెట్ 1 lakh. ఇది డైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ మీలాగా ఇప్పుడు మీరు ఎట్లా సేల్ చేస్తారు అట్లాగే ఎవరైనా సేల్ చేసే వాళ్ళు 10 members జాయిన్ చేయండి. నేను ఇక్కడ జాయిన్ చేశాను కదా, అమౌంట్ తీసుకుంటాను మీ దగ్గర, నేను తీసుకుంటాను 2 rupees 3 rupees తీసుకుంటాను ఎప్పుడైనా. అది వర్స్ట్ సిచ్యువేషన్ లో నేను ఆధార్ ప్యాన్ జిరాక్స్ తీర్చలేనప్పుడు మీ దగ్గర తీర్చుకుంటాను. అది కూడా నేను మీ దగ్గర తీసుకోను. వాట్సాప్ వచ్చేసింది, మీరు మీ ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే ఐ విల్ జనరేట్ ఎ కోడ్ ఫర్ యూ. ఆ కోడ్ నుంచి మీకు కింద ఎంతమందిని రిక్రూట్ చేస్తే అంతమందికి మీకు మీ అండర్లో వచ్చేస్తారు. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ టీమ్. మా టీమ్ లో ఒకరి కింద వర్క్ చేసేవాళ్ళు. ఇలాంటివి దాదాపు చాలా టీమ్స్ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారంటే ఆల్మోస్ట్ 31,502 members వర్క్ చేస్తున్నారు. దట్స్ అ కౌంట్. ఇంకా పెరుగుండొచ్చు, ఇది ఎప్పుడుదో అవుట్డేటెడ్. ఎప్పుడు లాస్ట్ కూడా చాలా రోజులు అవుతుంది, 10 days 20 days పైన అవుతుంది. ఎవ్రీ డే ఆల్మోస్ట్ 40 నుంచి 200 జాయినింగ్స్ ఉంటాయి. జాయిన్ చేస్తే వస్తాయా, అది సేవ్ చేస్తే అప్పుడు ఆఫ్ కోర్స్ సేల్ అయితేనే వస్తాయి. జాయిన్ చేసిన వాళ్ళు సేల్ చేస్తే జాయిన్ చేసిన వాళ్ళు మీరు జాయిన్ చేశారు, సేల్ జరిగితే వస్తుంది. ఎక్కువ థింక్ చేయండి, ఇక్కడ ఎక్కడ సేల్ కాకపోతే అమౌంట్ ఎక్కడ రాదు, ఎవరికి రాదు. ఇదే కాదు, నేను డైరెక్ట్ గా వస్తాను కూర్చుంటానంటే మీకు ఓన్లీ నేను చేసిన పని చేయండి, డబ్బులు ఉంటాయి. 3,000, 3,000, 600, 800 ఆల్ అవుట్ ఇవ్వాల్సిన అవసరమే ఉందండి. ఒక 20 లక్షలు తీసుకెళ్లి ఏదో ల్యాండ్ లో పడేసేయండి. రేపు పొద్దున చిల్డ్రన్ కు ఉంటది కదా, ల్యాండ్ ఏం పోదు కదా. మీకు డౌట్ ఉందా, ఓకే మీ అడ్వకేట్ తీసుకొచ్చుకోండి, 2,000, 3,000 ఛార్జ్ చేస్తాడు. లీగల్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తాను, కూర్చోబెడతాను, ల్యాండ్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోండి. మీకు ఇది జెన్యూన్ ప్రొడక్టే, పర్లేదు వీళ్ళది వర్క్ఫుల్ అనుకుంటే యూ బై ఇట్, అదర్వైజ్ డోంట్ బై. నేను మిమ్మల్ని కొనమని అంటలేదు, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ మేక్. ఇది నేను ఎందుకని నేను ఇక్కడే ఎందుకు కొన్నానంటే ఐ ఇన్వెస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్లేసెస్. పనాజర్లో ఇన్వెస్ట్ చేశాను, నెక్స్ట్ గట్కేశ్వర్ లో ఇన్వెస్ట్ చేశాను, ఇంకా 5-6 ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేశాను. బట్ దీంట్లో వచ్చినంత గ్రోత్ దాంట్లో రాలేదు. నంబర్ 1. నంబర్ 2, డెవలప్మెంట్స్ వేరే చాలా ఫాస్ట్ ఉంటాయి. ఏమేమి డెవలప్మెంట్స్ ఉంటాయంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది,
నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడమే చాలా బిగ్గెస్ట్ కాస్ట్, మళ్ళీ హైయెస్ట్ సిసి రోడ్స్ అండి. ఇంకా చెప్పండి సీసీ రోడ్స్ వేస్తున్నారు, అది కూడా 40 feet ఇంటర్నల్ రోడ్స్. ఇంటర్నల్ 40 feet 40 ఇవ్వట్లేదు. ఓన్లీ 33. 30 కూడా 30, 25 25 అప్రూవల్ ఇవ్వట్లేదు సార్ గవర్నమెంట్, మొత్తానికి క్యాన్సిల్. So 30 మినిమం 33 కంపల్సరీ. విత్ సీసీ రోడ్, సిమెంట్ రోడ్. ఏంటి సిమెంట్ రోడ్? బీటీ రోడ్ అంటే బీటీ అంటే తార్ రోడ్ అంటారు, సీసీ అంటే సిమెంట్ రోడ్స్ అంటారు. సిమెంట్ రోడ్స్ లైఫ్ ఎక్కువ ఉంటది, తార్ రోడ్స్ లైఫ్ తక్కువ ఉంటది. సో దిస్ ఇస్ సింపుల్. మీకు తెలియాల్సి అంటే ప్రాజెక్ట్ బెనిఫిట్స్ ఏంటి. ఇది సరే మీరు చేయొద్దండి, నేను అమ్మను, మీకు వాళ్ళు చెప్పే కాన్సెప్టే. టీం తీసుకొచ్చి పడేయండి. టీం మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చేయలేరు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, మీరు ఇంటింటి తిరిగి అమ్మలేరు. దేర్ ఆర్ పీపుల్, ఫైండ్ అవుట్ ద పీపుల్, జస్ట్ బ్రింగ్ దమ్ ఇన్, ఇక్కడ తీసుకురండి. వాళ్ళు చేస్తే 30,000 వస్తుందండి లక్షకి. సారీ, లక్షకి 3,000 వస్తుంది. 20 lakhs అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత వస్తుంది? 60,000. 60. ఇది ఫస్ట్ లెవెల్లో మీరు ఉన్నప్పుడు వచ్చేది. సెకండ్ లెవెల్కి వచ్చారంటే ఈ 5 + 3 అంటే సెకండ్ ప్లాట్. సెకండ్ ప్లాట్ నుంచి మీకు సేల్ జరిగింది అనుకోండి, మీరే డైరెక్ట్ సేల్ చేశారు, 80,000 per plot వస్తుంది. పర్ 10 lakhs కి 80,000 అంటే 20 lakhs అంటే 1,60,000 from first slot to second floor. Ah. How many plots you need to sell? టార్గెట్స్ ఉంటాయి దానికి. నేను మీకు స్లాబ్ ఇస్తాను. వన్స్ యూ కమ్ ఇన్ టు ద సిస్టమ్ ఐ విల్ గివ్ యూ. ఇది ప్రతి ఒక్కరికి వచ్చేదే. ఇనిషియల్ లెవెల్లో ఎందుకు నేను స్లాబ్ ఇవ్వను అంటే టార్గెట్స్ చేయాలా, ఎంత చేయాలి, బట్ దెర్ ఈస్ నో లిమిట్. మీరు ఈ రోజే చేయాలి, రేపే చేయాలి, డెడ్ లైన్స్ లేవు. ఓకే, విల్ ఫినిష్ దిస్. సో ఎనీ డౌట్స్ ఏమన్నా దీంట్లో? అదేలా ఉంది. డౌట్స్ వచ్చినా కూడా మీరు తీసుకెళ్ళాలా ఎట్లా అంటే ఎట్లా మీరు తీసుకెళ్తారా, ఆమె వెళ్ళిపోతారా? ఇద్దరు ఒక ప్లేస్ కాదా? తను బోడుపల్లి ఉండేవారు, ఎల్బీనగర్ దగ్గర ఉండేవారు. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ ముస్లింబాగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు బోడుపల్లికి వెళ్ళారు. మీరు ఆమె ఇంకో కాన్సెప్ట్ చెప్పారు, క్యూట్, ఇది విన్నారా? చెప్పారా? ఇప్పుడు ఏది బెటర్ అనిపించింది సార్ మీకు? దిస్ ఇస్ బెటర్. సో బికాస్ షీ ఇస్ నేను చెప్పొద్దండి, నేను చెప్పొద్దు. No, nothing. Because I am here, don't say that. See, I am from the previous, many times I told that real estate is better, and I suggested her to take 1 or 2 plots. It's a very less investment, like over 10 lakhs, 5 lakhs investment పెట్టి తీసుకుంటే బాగుంటుంది. మా ఫ్రెండ్స్ చెప్పాను కదా అక్కడ if you are okay. తీసుకెళ్ళి చూపించాను. సో అంతకు ముందు తను ఇక్కడ 2 lakhs 3 lakhs పెట్టి అక్కడ పెట్టేసి లాస్ అయ్యారు. అక్కడ తెలుసుకోవాలి, అయ్యే చెప్పాలి కదా జూనియర్స్ కి, చెప్పాలి రేపు టీమ్ లో. ఇప్పుడు నేనైనా అదే చెప్తాను, నేనేమంతా ఇదేం కాదండి. ఐ లాస్ బిట్కాయిన్ సో మచ్ మనీ. బిట్కాయిన్ లో పెట్టారా? క్రిప్టోకరెన్సీ ఎంత పెట్టారు? 2 lakhs. వెరీ సింపుల్, 8.95 lakhs ఇన్వెస్ట్ చేశాను బిట్కాయిన్. మీరు బిట్కాయిన్ ఇది బిట్ కనెక్ట్ మనం ఇన్వెస్ట్ చేసాం. నేను బిట్కాయిన్ లో ఇన్వెస్ట్ చేశాను. అదే అప్పుడే గవర్నమెంట్ లాస్ అయింది, బ్యాన్ చేసింది. ఇక్కడ లేదు, ఇప్పుడు అమౌంట్ ఇవ్వట్లేదు. వాడు డాలర్స్ ఇస్తా అంటున్నాడు, క్రిప్టో కరెన్సీలోనే ఇస్తా అంటున్నాడు. అది కన్వర్షన్ జరగదు. నేను వేరే కంట్రీకి వెళ్ళి మార్చుకోవాలి. నాకున్న ఒకే ఒక ఆప్షన్ నెక్స్ట్ మలేషియాకి వెళ్ళి మార్చుకోవాలి. దట్స్ ద రీజన్. నేను అసలు యాక్చువల్గా ఈ మంత్ ఎండ్ లో వెళ్ళాలి, నెక్స్ట్ మంత్ కి పోస్ట్ పోన్ చేసుకున్నాను. అది వస్తే నాకు 2.75 lakhs వస్తుంది. బిట్కాయిన్ ఇస్ నంబర్ 1 క్రిప్టోకరెన్సీ. కాకపోతే ఇది బిట్ కనెక్ట్ అండి, ఇది స్కామ్, ఇది పెద్ద స్కామ్. కాయిన్ లో గోల్డ్ క్వెస్ట్ ఐడియా ఉందా? ఐ విల్ టెల్ యూ 40 to 50 స్కీమ్స్. నేను ఎందుకు అవన్నీ వదిలేసి దీంట్లోకి వచ్చానో కూడా చెప్తాను. ఎందుకు హైదరాబాద్ లో ఇది నెంబర్ 1 కూడా చెప్తాను. 100 ఉన్నాయి మీకు బయట వెంచర్స్, 100 ఉంటాయి, 100, 200, 300 వచ్చు. బట్ వై దిస్ ఈస్ బెటర్ అంటే వీళ్ళు కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఉంటారు. నంబర్ 2, వీళ్ళు డెవలప్మెంట్స్ ఫాస్ట్ ఉంటాయి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఉన్నా లేకపోయినా డెవలప్మెంట్స్ జరిగినాయి అనుకోండి, మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ రాదు. అదే తీసుకొచ్చాడు తన దగ్గర తగలేశాడు అన్న బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదు. గుడ్ ఇంప్రెషన్ ఉంటే హీ విల్ రికమెండ్ 10 people. ఫ్యాక్ట్ చెప్పాలంటే కంపెనీ యాడే లేదు ఇంతవరకు. ఎప్పుడో 2010 లోనే ఎప్పుడో ఒక యాడ్ చేశారు వాళ్ళు. ఆఫ్టర్ దాట్ యూ డోంట్ ఫైండ్ ఎ సింగిల్ యాడ్. ఇన్స్టెడ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యూ. సైట్ విజిట్స్ ఫ్రీ ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు,
ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు ఇలా మనం ఏమన్నా కావాలి అనుకుంటే మీటింగ్స్ పెట్టి దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి ప్రైస్ తగ్గిస్తున్నారు. దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? మనం కస్టమర్స్ అండ్ అసోసియేట్స్ లైక్ అస్. మనం ఆటోమేటిక్ గా బెనిఫిట్ అవుతున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం? రికమెండ్ చేస్తున్నాం. రికమెండ్ చేయడం వల్ల మనకి మనీ వస్తుంది. రెండోది థింక్ చేయండి, మంత్ లో ఒక సింగిల్ ప్లాట్ అయినా, ఇది చెప్పి నేను కంక్లూడ్ చేసేస్తాను, రఫ్ గా చెప్తాను. మంత్ లో ఒక్క సింగిల్ ప్లాట్ సేల్ అయినా కూడా మీకు ఎంత చెప్పాను? స్టార్టింగ్ మీకు ఎంత వస్తుందని చెప్పాను? 1 lakh కదా? 1 lakh అనుకుందాం. ఎన్ని వీక్స్ ఉంటాయి? 1, 2, 3, 4 సండేస్ ఉంటాయి. ఫస్ట్ సండే, సెకండ్ సండే, థర్డ్ సండే, ఫోర్త్ సండే. ఓకే, ఫస్ట్ సండే సైట్ తీసుకెళ్ళారు అవలా. ఓన్లీ సండే సైడ్ వర్క్ చేస్తారు. 9 days నేను అమ్మ అడగదు, నేను చేయమని ఐ డోంట్ ఆస్క్. ఇట్స్ అప్ టు యూ. వచ్చి చేస్తాను చేయండి, లేదు. సో ఈ 4 సండేస్ లో ఒక సింగిల్ సేల్ జరిగింది అనుకోండి. సరే, ఫస్ట్ మంత్ జరగలేదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా మంత్లీ చూసుకోకూడదు. కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు మంత్లీ చూసుకుంటే అలవాటు ఉంది అనుకుంటే ఫస్ట్ డిలీట్ చేసుకోండి మైండ్ లోంచి. ఈ మంత్ నేను వర్క్ చేశాను, నాకు రాలేదని మైండ్ లో డిలీట్ చేసేయండి. ఆయన ఎప్పుడో జనవరిలో వచ్చారు, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలు అయింది. డబ్బులు రాలేదంటే రాలేదు, రావు కూడా. డిపెండ్స్ అది. మా దాంట్లో వచ్చాడు ఒక ఆయన 11 days లో 6 plots సేల్ చేశాడు. ఇట్స్ అప్ టు ద లక్ అండ్ నెట్వర్క్, హౌ ఫాస్ట్ వి వర్క్. నేను ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం చెప్తా అంటే 3 hours ఫోకస్ చేయమని చెప్తా. 1 hour అసోసియేట్స్ మీద ఫోకస్ చేయండి, 1 hour కస్టమర్స్ మీద ఫోకస్ చేయండి. అంటే ఒక 1 hour ఏమో డైరెక్ట్ గా అమ్మడానికి ట్రై చేయండి కస్టమర్లకి, ఒక 1 hour టీం పెట్టుకోవడానికి, అసోసియేట్స్ అంటే టీం పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక 1 hour రివ్యూ చేసుకోండి, నేను ఏం పని చేశానని. సో ఈ 3 hours కనుక మనం ఎవ్రీడే చేస్తే డెఫినెట్ గా మనకు సక్సెస్ వస్తుంది. సో ఫస్ట్ 1 month లో రాలేదు, సెకండ్ మంత్ లో రాలేదు, థర్డ్ మంత్ లో రాలేదు, ఫోర్త్ మంత్ లో రాలేదు, 5th month లో 2 plots వచ్చినాయి అనుకోండి. ఫస్ట్ ప్లాట్ లో ఎలాగో 1 lakh వచ్చింది, సెకండ్ ప్లాట్ లో 1.6 lakh వచ్చింది. అంటే రఫ్ గా 2.6 lakhs డివైడ్ బై 5 ఎంత వచ్చింది చెప్పండి? దీనికి మీరు ఫుల్ టైం చేశారా? ఎంత వచ్చింది డివైడ్ బై 5 అంటే? 2.6 lakhs అండి, డివైడ్ బై 5 months. అంటే మంత్లీ ఎంత అంటున్నా? 50,000. మీరు దీనికోసం ఎన్ని వీక్స్ కష్టపడుతున్నారు? వీక్లీ 1 day 1 Sunday. 20 weeks. 5 months అయినా 20 weeks. 20 weeks. 20 weeks and 20 days. 20 days. 20 days లో 2.6 lakh వస్తుంది. దిస్ ఇస్ వాట్ సింపుల్. మనం దీంట్లో ఎక్కువ కష్టపడేది ఏమి ఉండదండి. ఈ రోజు అంత అమౌంట్ స్పెండ్ చేసి మీకు ఏదైనా ప్రొవైడ్ చేయగలుగుతాను బికాస్ ఐ మార్నింగ్ కంప్లీట్ చేశాను. ఫిల్ చేశారు అప్లికేషన్. మీ ఆధార్, పాన్ కావాలి. మీరు ఏదైతే సేమ్ OLX క్వికర్ లో చేస్తారో చేయండి. OLX క్వికర్ లో చేస్తారు, మీరు ఫిల్ చేయండి సార్. బయలుదేరండి మీరు, అయిపోయింది ఇంకా. అంటే ఈ సార్ నేను ఇద్దరు ఒకసారి కలిసి వెళ్ళాలేమో అనుకుని కలిసి వెళ్తాము, ఆయన అటు వెళ్తారు. అక్కడ వెళ్తే అక్కడ చెల్లి. ఓకే, రేపు వస్తారా ఈవినింగ్ 4 o'clock డైరెక్ట్? ఈయన చెప్పండి తెలుసా అండి? చెప్పారా? వాటర్ చూడండి సార్, నేను ఇన్నిసార్లు చెప్పిన దానికన్నా కూడా అసలు మేజర్ ఈయన చేస్తున్నాడు కదా, అసలు ఏం డెవలప్మెంట్స్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 4 o'clock మీ హస్బెండ్ తీసుకుంటండి అసలు. సరే, నేను ఒకటి చెప్తాను చూడండి సార్. లైఫ్ లో వరస్ట్ ఆపర్చునిటీస్ కి మనం చాలా టైం వేస్ట్ చేస్తాం. కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ మంచి టైంలో వచ్చినప్పుడు యాక్చువల్లీ యూ కెన్ డు దిస్ అండి. చాలా హ్యూజ్ నెట్వర్క్ ఉంది. ఓకే, రియల్ ఎస్టేట్ వల్ల కానీ ఏదైనా చాలా సోషల్ నెట్వర్క్ చాలా ఉంది నాకు. రేపు 4 o'clock సార్? 4 అండి. ఆఫ్ చేసేయండి, అయిపోయింది.